హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు అజయ్ దేవగన్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్‌లో 'కింగ్డమ్' మూవీ మరియు 'హౌస్‌మేట్' మూవీ రివ్యూ అయితే ఉంది. మీకు నచ్చితే తప్పక చూడండి. ఇక ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో హీరో అయితే భార్యతో విడిపోయి ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు ఫారెన్‌లో. అలాంటి పరిస్థితుల్లో ఒక పాకిస్తానీ ఫ్యామిలీ అయితే హీరోకు హెల్ప్ చేస్తుంది. ఆ ఫ్యామిలీలో అయితే ఒక అమ్మాయికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఆ అమ్మాయికైతే ఫేక్ నాన్నగా హీరో అయితే అబ్బాయి ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరిగిందనేదే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా చూసుకుంటే 2012లో వచ్చిన 'సన్ ఆఫ్ సర్దార్‌కి' సీక్వెల్ అని చెప్తున్నారు గానీ, ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి కనెక్షన్ అయితే లేదు. కేవలం టైటిల్ అయితే వాడుకున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమా చూసుకుంటే కామెడీ జోనర్‌లో అయితే చేరుకుంటుంది. ఒకవేళ ఈ సినిమాలో ఉండే కామెడీ మనం ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా లాజిక్స్‌ని అయితే మర్చిపోవాలా. జస్ట్ థియేటర్‌కి వెళ్ళాలా, సినిమా చూడాలా, కామెడీని ఎంజాయ్ చేయాలా, తిరిగి రావాలి అంతే గాని, దీంట్లో ఉండే లాజిక్స్‌ని వెతకడానికి ట్రై చేశామంటే ఖచ్చితంగా సినిమా అయితే మనల్ని పిచ్చెక్కిచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రకమైన కామెడీ మూవీస్ అయితే అందరికి నచ్చుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. కొద్ది మందికైతే నచ్చుతుంది అంతేగాని, ఎందుకంటే ఈ సినిమాలో వల్గారిటీ ప్లస్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే చాలా దండిగానే ఉన్నాయి. ఈ సినిమాలో సిట్యుయేషన్స్ అండ్ ఇన్సిడెంట్స్ అంటే చాలా దండిగానే ఉన్నాయి. ఒక నార్మల్ కామెడీనైతే వీళ్ళు ఈజీగా క్రియేట్ చేసుండొచ్చు. కానీ దాన్ని వదిలేసి వీళ్ళు ఒక అడల్ట్ కామెడీ వైపయితే ఈ సినిమాని రన్ చేయడానికైతే ట్రై చేశారు. అదే విధంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫ్లాట్‌గా వెళ్తుంది. ఏ ఒక్క సీన్ అయితే పండలేదు. సరిగ్గా రైటింగ్ కూడా లేదు. అలా వెళ్తూనే ఉంటుంది గానీ, దాని ఒక ఇంపాక్ట్ గాని, దాంట్లో వచ్చే ఫన్ గాని, ఏ ఒక్కటి మనకైతే అంతగా నచ్చదు. అంతగా ఫన్ అయితే జనరేట్ కాలేదు. కామెడీ అని వాళ్ళు చెప్తున్నారు గానీ, మనకైతే ఏ ఒక్క సీన్‌లో నవ్వు తెప్పించేలాగా ఏ ఒక్క సీన్ అయితే రాయలేదు. అదే విధంగా సెకండ్ హాఫ్ కూడా డల్‌గానే వెళ్తుంది. అంత గొప్ప సీన్‌లయితే ఏ ఒకటి లేదు కానీ, డైలాగ్స్ కూడా ఇంకా కొంచెం బాగా రాసుండొచ్చు. సీన్స్ కూడా ఇంకా బాగా పిక్చరైజ్ చేసుండొచ్చు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్‌లో అయితే రిలేషన్‌షిప్ గురించి అయితే చాలా గొప్ప గొప్ప స్పీచ్ అయితే ఇస్తారు గానీ, అంత ఇంపాక్ట్, అంత ఎమోషన్స్ అయితే ఆడియన్స్ మీద మనకి చూసేటప్పుడు కూడా ఏముండదు. ఈ సినిమా టెక్నికల్ వైస్ చూస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వాళ్ళ వాళ్ళ మేరకైతే వాళ్ళు నీట్‌గానే చేశారు గానీ, అంత గొప్ప స్టోరీ లేదు కాబట్టి వీళ్ళ రోల్ కూడా అంత ఎలివేట్ అయ్యినట్టు నేనైతే చెప్పలేను కాబట్టి ఓవరాల్‌గా నార్మల్ వర్కే టెక్నికల్ టీమ్ అయితే చేసింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక బిలో యావరేజ్ మూవీనే నాకైతే అనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే అజయ్ దేవగన్ మరియు మృణాల్ ఠాకూర్ తమ రోల్ మేరకు తాము నీట్‌గానే చేశారు. ఇంకా సపోర్టింగ్స్ రోల్స్‌లో కూడా దండిగానే ఉన్నారు గానీ, ఓకే. అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ చేయలేదు కాబట్టి ఒకవేళ మీకు ట్రైలర్ చూసి నచ్చితే, లేదా అడల్ట్ కామెడీ నచ్చితే, లేదా కన్‌ఫ్యూషన్ కామెడీ నచ్చితే ఈ సినిమాకైతే వెళ్ళండి. లేదా ఇక మీ ఇష్టమే. ఇంతే ఈ సినిమాకి సంబంధించి. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే షేర్ చేయండి.